ఆపండి. ఏంటి పార్టీ స్థానం ఇక్కడ తీసుకొచ్చావు? ఏదైనా రెస్టారెంట్కి తీసుకెళ్ళొచ్చు కదా. మా నాన్నగారు నాకు నెలకు పంపే పాకెట్ మనీ ఆ రెస్టారెంట్ బిల్లుకే సరిపోదు. నన్ను అడిగితే మీ స్టార్ హోటల్లో ఇచ్చే తిండి కన్నా ఇదే బెటర్. ఉప్పు కారం సరిగ్గా పడతాయి. నోకరాజు 2 ప్లేట్ బజ్జీ. రండి. పర్వాలేదు, కూర్చోండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎంత కొంటెగా సమాధానం చెప్పగలరో చూద్దాం. అవును, మీ భార్య అనాకారు అన్నారు కదా, మరేమైనా మీరు ఎందుకు చేసుకున్నట్టు? చిన్నప్పటి పెళ్లి పెద్దవాళ్ళ బలవంతం. నిజానికి శుభాంగి అందవికారం కన్నా ఆమె అనుమానం స్వభావం వల్లే నేను ఎక్కువ బాధపడ్డాను. ఎంత అనుమానం మనిషి అంటే, ఒకసారి రైల్వే స్టేషన్లో రద్దీలు తప్పిపోయాను. ఎంత వెతికినా లాభం లేకపోయింది. ఇలా కాదని లేడీస్ కాలేజ్ దగ్గర నుంచొని అందమైన అమ్మాయిలతో మాట్లాడుతుండగా టక్కున వచ్చి చేయి పట్టుకొని లాక్కుపోయింది. మిమ్మల్ని చూస్తే విషాదం నుంచి దాక్కోడానికే మనిషి హాస్యాన్ని కనిపెట్టాడేమో అనిపిస్తుంది మాస్టారు. నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నావు అమృత. ఆవిడంటే మీకు ప్రేమ లేదా? సానుభూతి తప్ప ఇంకేం లేదు. శుభాంగి పోయాక మళ్ళీ పెళ్లి చేసుకోమని ఫ్రెండ్స్ నాకు సలహా ఇచ్చారు. కానీ నిన్ను చూసేదాకా నాకు ఆలోచన రాలేదు. వచ్చాక చాలా కాలం నుంచి మీతో ఒక విషయం చెప్పాలి. త్రయంబకం ఏమిటి చిరుతిళ్ళు? మహత్తరంగా ఉందో, నువ్వు కూడా తిను. సరే వస్తాను, రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్ బాయ్ బాయ్. Hello, young man. How do you do? I do. I don't do. I do. Come in. హలో వరుణ్, కమ్ ఆన్ సిట్ డౌన్. డాడీ, ఈయన తెలుసుగా? ఏ మళ్ళీ స్టిప్ని గురించి వచ్చావా? కాదు డాడీ, ఈయన రైటర్ కూడా. నవల్స్ రాస్తారు. అవును సార్, నెక్స్ట్ మంత్ నా కొత్త నవల్ రిలీజ్ అవుతుంది. దాని కవర్ పేజీ గురించి తన్మయ్య గారి దగ్గరికి వచ్చాను. ఆహా, ఏ నవల్స్ రాసావు? కొత్త శత్రువు, ఇంకా మై బ్యాడ్ లక్, ఇంకా డేంజరస్ లుక్స్, ఇంకా ఈ గంట గడిస్తే చాలు, ఇంకా ప్రత్యర్థి చావాలి. లుక్ డాడీ, హౌ బ్యూటిఫుల్ నవల్స్. ఓకే వరుణ్, ఇవాళ డాడీ సడన్ గా వచ్చారుగా, ఐ కెనాట్ కమ్. మీ కవర్ పేజీ ప్రోగ్రామ్ టుమారో. ఆగు. ఏంటి బస్ డల్గా ఉన్నావు? నువ్వు అనుకున్న థ్రిల్ ఏమైంది? థ్రిల్లు నిల్లయింది. రాత్రి అనుకోకుండా తన్మయ్య వాళ్ళ నాన్నగారు వచ్చాడు, పానకలో పొడకలాగా. ఇట్స్ ఎ బ్యాడ్ లక్. అసలు ఈ జన్మలో నా కోరిక తీరుతుందో లేదో అని అనుమానంగా ఉంది. డోంట్ వరీ బాస్, ఓ పని చేయి, ఇవాళ రాత్రికి తన్మయ్య బయటకు వస్తుందేమో ఫోన్ చేసి కనుక్కో. వస్తే అవన్నీ నేను చూసుకుంటాను కదా, ముందు నువ్వు ఆ విషయం చూడు. ఆహా, నీదెంత విశాల హృదయం రా. నీలాంటి స్నేహితుడిని నాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలని నా మనసు ఉవ్విళ్ళు ఓడిపోతుంది. ఆ ఓవర్ యాక్షన్ వద్దు, నేను చెప్పినట్టు చెయ్యి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.